నమస్కారం. రాధా గాయత్రి అదేవిధంగా శ్రీచరణ్కి సంబంధించి నిన్న మొన్న వీడియో ఇచ్చు. వీడియో కూడా పూర్తిగా చూడడం పిచ్చి కామెంట్లో కొంతమంది పెట్టారు. సో నన్ను క్లియర్గా చెప్పింది ఏంటిది, శ్రీచరణ్ అసలు సపోర్ట్ చేయట్లా. బట్ ఏదైతే వాయిస్ రికార్డింగ్ ఆడియో ఫైల్ అంటూ ఉన్నారో అందులో ఆమె క్లియర్గా చెప్తుంది, వీడు అసలు మంచోడు కాదు, అనుమానిస్తున్నాడు, సతాయిస్తున్నాడు, అద్దెనిదని చెప్పినప్పుడు పేరెంట్స్ అప్పుడే అర్థం చేసుకుని ఇక్కడ తెచ్చుకోవాల్సింది కదా. మళ్ళీ హనీమూన్కి వెళ్ళేదాకా ఎందుకు పంపారు, పోనీ హనీమూన్కి వెళ్ళింది ఈ అమ్మాయి అన్నా కానీ ఎంత నమ్మకం ఉంటే వెళ్ళిద్దని చెప్పారు. ఇప్పుడు అది వచ్చేసి దాన్ని ఏమంటారు, వాయిస్ ఫైల్ వాళ్ళ అమ్మకు పంపింది. అందులో క్లియర్గా వాళ్ళ అత్తగారి గురించి పాజిటివ్ చెప్పేది, వాళ్ళ మామగారి గురించి ఆల్మోస్ట్ పాజిటివ్. ఓన్లీ వాడి భర్తే శ్రీచరణ వాడు తేడాగాడు. ఇప్పుడు వాడు ఎంత తేడాగాడో వాళ్ళ నాన్నే చెప్పేశాడు. సో రాధా గాయత్రికి అమ్మా నాన్న ఏదైతే చెప్తున్నారో అవన్నీ నిజాలే. వాడు పెద్ద శాడిస్ట్, పెద్ద సైకోగాడు. వాడు ఏదైతే చేస్తాడో అదే నిజమని అంటాడంట. వాడికి ఏదైతే తెలుసో అదే నిజమని అంటాడంట. వాడు ఏదైతే మైండ్లో ఒకటి అనుకుంటాడో అదే కరెక్ట్ అని అంటాడంట. ఎదురుని అసలు నానా రకాలుగా ఇబ్బంది పెడతాడంట. వాడు పెద్ద మూర్ఖుడు. ఎస్, నేను రాధా గాయత్రి ఎదురు వాడిని ఒకసారి కొట్టా. ఎస్, రాధా గాయత్రిని వాడిని తిట్టా. ఆ అమ్మాయి చాలా మంచిది, రాధా గాయత్రి. నా కోడలు చాలా మంచిది. నా కొడుకు వాడు పెద్ద ఎదవ, వాడు పెద్ద సైకో, వాడు వెల్ ఎడ్యుకేటెడ్ అయినా కానీ మూర్ఖుడు, చెప్పింది వినడు అని అనేసాడండి. ఇక రాధా గాయత్రిని వాడు చంపాడా లేదనేది పోస్ట్ మార్టంలో తేలిద్ది. నేనైతే నా కొడుకునే సపోర్ట్ చేయను. అండ్ రాధా గాయత్రి వాడు అమ్మ నాన్న బాధ ఉందో అది అర్థం చేసుకుంటా. ఓ బిడ్డ చనిపోతే బాధ అనేది అర్థం చేసుకుంటా. దట్టు నా కొడుకు లాంటి మూర్ఖుడు, సైకోగాడు ఆ పిల్లని ఏదైనా చేస్తుండొచ్చు నాకు అనుమానం రావడం సహజమే, విచారణలో తెలియద్ది అన్నాడు. సో ఇప్పటివరకు ఎక్కడ ఒక పాజిటివ్, ఎక్కడ అంటే పాజిటివ్ ఇస్ నథింగ్ బట్ మేబీ నేచురల్గా చనిపోయిందేమోలే అన్నట్టుగా ఏదైనా అనుకున్నామో ఆ ఉన్నది కూడా నాకు పోయింది. వీడియో మొత్తానికి ఎదుర్చొని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ క్లారిటీగా ఉన్నారు అమ్మాయి సైడ్ పేరెంట్స్. ఇప్పుడు అబ్బాయి సైడ్ అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా వచ్చి చెప్పేశాడు, నా కొడుకు పెద్ద తేడాగాడు, వాడు సైకోగాడు, మూర్ఖుడు అని చెప్పేసి. వాడు ఎక్కడున్నాడు ఏంటో తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, పోలీసులు మేబీ వాడిని అదుపులోకి తీసుకోవడం ఉత్తమం ఇప్పుడైతే మాత్రం.